గాయ్స్ ఒక పావు నూనె పోసుకోవాలి. అందులో ఇంకో పావు నూనె పోసుకోవాలి. ఇప్పుడు ఉల్లిగడ్డ అందులో వేసుకోవాలి. అది మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మటన్ని మంచిగా కడుక్కోవాలి గాయ్స్. మెంతం కూర వేసుకోవాలి ఇప్పుడు అందులో. అది మెంతం కూర బాగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకోసం అంటే చేదు ఉంటుంది, అది ఫ్రై చేసుకోకపోతే మంచిగా ఫ్రై చేసుకోవాలి గాయ్స్. చూడండి అలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి గాయ్స్. పసుపు వేసుకోవాలి గాయ్స్ ఒక చెంచా. బోన్లెస్ మటన్ తీసుకున్నాం గాయ్స్, అది కడిగి పక్కకు పెట్టేసాం. ఇప్పుడు అది అందులో వేసుకుంటున్నాం గాయ్స్, బోన్లెస్ మటన్. అది మంచిగా కలుపుకోవాలి గాయ్స్. చూడండి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడి వేసుకోవాలి గాయ్స్ ఒక చెంచా. ఒక చెంచా కారం వేసుకోవాలి గాయ్స్ అందులో. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి గాయ్స్ అందులో, సాల్ట్. చూడండి గాయ్స్ మొత్తం వెళ్ళిపోయింది. ఇప్పుడు సుక్క కూర వేసుకోవాలి గాయ్స్ అందులో. అది మంచిగా దగ్గరికి ఫ్రై చేసుకోవాలి గాయ్స్ కూర అంతా. ఇప్పుడు టమాటా వేసుకోవాలి గాయ్స్ అందులో. ఇప్పుడు అది వేసుకోవాలి గాయ్స్. కొత్తిమీర వేసుకోవాలి, మూత పెట్టేసుకోవాలి గాయ్స్. అది చూడండి గాయ్స్ మంచిగా దగ్గరికి అయింది. ఇప్పుడు అందులో వాటర్ పోసుకోవాలి గాయ్స్. గరం మసాలా వేసుకోవాలి గాయ్స్ అందులో. మంచిగా కుక్కర్ పెట్టేసుకొని ఒక 4 విజిల్ వచ్చేదాకా వెయిట్ చేయాలి గాయ్స్. ఒక 4 విజిల్స్ తర్వాత మటన్ అనేది ఉడికిపోతుంది గాయ్స్. చూడండి గాయ్స్ మటన్ అనేది మంచిగా ఉడికిపోయి మంచి సూపర్గా అయింది గాయ్స్. సూపర్ టేస్ట్ ఉంది గాయ్స్. మస్ట్ ట్రై.